మీకు తెలుసా, నిజానికి ఆంజనేయ స్వామికి వివాహమైంది. ఆయన భార్య పేరు సువత్సల. అయితే హనుమంతుడు అనుకోకుండా కొన్ని కారణాల వల్ల ఆమెను వివాహం చేసుకోవాల్సి వచ్చిందట. దీని వెనుకున్న అసలు కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. హనుమంతుడు సూర్య భగవానుని గురువుగా చేసుకుని ఆయన వద్దే అనేక విద్యలను అభ్యసించాడు. అయితే నవవ్యాకరణాలు అనే విద్యను మాత్రం హనుమంతుడు నేర్చుకోలేకపోతాడు. ఎందుకంటే ఆ విద్యను నేర్చుకోవాలంటే ఖచ్చితంగా వివాహమై ఉండాల్సిందే. దీంతో హనుమంతుడు ఏం చెయ్యాలో తెలియక అలా ఉండిపోతాడు. ఇది గమనించిన సూర్యుడు తన తేజస్సుతో సువత్సల అనే యువతిని సృష్టిస్తాడు. ఆమె అయోనిజగా పుడుతుంది. అంటే స్త్రీ యోని నుంచి కాకుండా సూర్యుని తేజస్సుతో పుడుతుంది. దీంతో ఆమె సూర్యుని కుమార్తెగా ఉంటుంది. ఈ క్రమంలో సువత్సలను పెళ్లి చేసుకోవాలని సూర్యుడు హనుమంతుణ్ణి కోరుతాడు. అయితే బ్రహ్మచారిగా ఉండాలన్న తన కోరికకు అది ఆటంకం కలిగిస్తుందని ఆమెను పెళ్లి చేసుకోనంటాడు హనుమంతుడు. దీంతో సూర్యుడు గురుదక్షిణగా అయినా సువత్సలను పెళ్లి చేసుకోమంటాడు. అందుక్కూడా హనుమ అంగీకరించాడు. ఇక చివరిగా సూర్యుడు అంటాడు, పెళ్లి చేసుకున్నప్పటికీ నువ్వు బ్రహ్మచారిగానే కీర్తించబడతావని, ఆ పెళ్లి లోక కళ్యాణం కోసమే గాని నువ్వు గృహస్థుడిగా ఉండిపోవడానికి కాదని